నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. చంద్రబాబు అభ్యర్థికి ఓటేయమని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీలకి చెప్తున్నారు. ఇదంతా రాష్ట్రమంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు ఏం జరగబోతుంది? ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్ అసలు? చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా జరిగిన ఎలక్షన్‌లో ఇప్పుడు తన ఎంపీలని ఎవరైతే గెలిచారో వాళ్ళని చంద్రబాబు అభ్యర్థికి ఓటేయండి అని జగన్ పిలిపిచ్చాడు. అసలు జగన్మోహన్ రెడ్డిది ఆయన స్టాండ్ ఏంటి? ఆయన స్ట్రాటజీ ఏంటి? ఇది అసలు స్ట్రాటజీ గాదు. ఇది సరెండర్. మాణిక్యం ఠాగూర్ ఇవాళ ట్వీట్. ఏమిటి? అసలు ఇతను ఫైటర్ గాదు. ఇతను ఒక పిరికోడు. గతంలో ఆంధ్ర అంటే ఒక ధైర్యం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పిరికివాడు అనేటటువంటిది ఇవాళ వెళ్తోంది. మాణిక్యం ఠాగూర్ ఇచ్చినటువంటి ఇవాళ ట్వీట్లో జగన్ ఎంతగా సరెండర్ అయ్యాడు అనేది స్పష్టంగా కనపడింది. నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు. ఏది? రాజశేఖర రెడ్డి శిష్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎంపీ, జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు పోటీ చేసిందే కూటమి పైన, బీజేపీ, జనసేన, తెలుగుదేశం వాళ్ళపైన నువ్వు పోటీ చేశావు. వాళ్ళు గెలిచారు, నువ్వు ఓడిపోయావు. మరి నువ్వు వాళ్ళకి ఎలా మద్దతు ఇస్తావు అని ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న క్లాస్ బీకాడు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు వచ్చిన తిప్పలు ఇదంతా. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంటే చంద్రబాబు అభ్యర్థి ఇవాళ అక్కడ రాధాకృష్ణన్, మోడీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నుంచోబెట్టారు. ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నుంచోబెట్టారు. అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ పార్టీ వాడు కాదు, కాకపోతే ఇండియా కూటమి బలపరిచింది. పాపం ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అందరినీ అడిగాడు, ఏది నాకు ఓటు వేయండి. ఇతను జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తాడు? మీకన్నా ముందు వాళ్ళు అడిగారు, అందుకని వాళ్ళకి మాట ఇచ్చాను అంటాడు. అంటే ఒకటి, బీజేపీ అంటే భయమా? తెలుగుదేశం పైన నువ్వు పోరాటం చేస్తున్నావా, లొంగిపోయావా? ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ పెట్టిన ట్వీట్ ఇవాళ జనంలో చర్చ. ఏది? ఇతనికి అసలు ధైర్యమే లేదు. ఇతను గతంలో అంతా బిల్డప్. అప్పుడేంటి? అప్పుడు సోనియా మీద నా పోరాటం, పులివెందుల అడ్డా, ఢిల్లీ గద్దెకి జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పి అసలు రకరకాల బిల్డప్లు ఇచ్చారు. ఏదా పోరాటం? మరి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందుకు ఇంతగా సాగిలపడ్డాడు? ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ నయం. ఇప్పుడు కేసీఆర్ అక్కడ ఆయన ఏం చేశాడు? బీజేడీ, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వాళ్ళు అటు వాళ్ళకి వేయటల్లా, వీళ్ళకి వేయటల్లా, రెండు కూటములకి సమదూరం, మేము అసలు ఓటేయమని చెప్పారు. పోనీ నువ్వన్నా వాళ్ళలాగా ఉండొచ్చు కదా. నాకు అటు ఇండియా కూటమి లేదు, లేకపోతే ఇటు ఇండియా కూటమి, నేను అసలు న్యూట్రల్గా ఉంటానని చెప్పాలా? అబ్బే అట చెబితే మళ్ళా బెయిల్ రద్దు అవుద్దనా, జైలుకి వెళ్ళాల్సి వస్తుందనా? అంటే ఇతనికి వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప పార్టీ ప్రయోజనాలు పట్టవు, ప్రజా ప్రయోజనాలు పట్టవు అని అసలు పెద్ద చాటభారతం రాశాడు మాణిక్యం ఠాగూర్. అదేమంటే జగన్ ఏమంటాడు? ఏ పొద్దన్న మాణిక్యం ఠాగూర్ చంద్రబాబు గురించి మాట్లాడా? ఏ పొద్దన్న రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి మాట్లాడా? నా మీద వైల్డ్ కామెంట్స్ చేస్తారంటాడు. వైల్డ్ కామెంట్స్ వాళ్ళు చేయటం కాదు, నీ వర్క్ వైల్డ్ వర్క్. నీ పనితీరు ఇవాళ వైల్డ్గా ఉంది. అదెందుకని ఆలోచించుకోడు? ఇండియా కూటమి వైపు ఇతను ఎందుకు వెళ్లకుండా ఇవాళ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు. గతంలో మనం చూసాం, చెన్నైలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏది? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది, నియోజకవర్గాల పునర్విభజన, జనాభా ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ సీట్లు పెంచుతున్నారు, దీనివల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకి అన్యాయం జరుగుతోంది, కుటుంబ నియంత్రణ పాటించకుండా విపరీతంగా పిల్లలు కనేసిన కుటుంబాలున్న రాష్ట్రాలకి మేలు జరుగుతోంది అంటూ ఆ రోజు వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు చెన్నైలో. అన్ని పార్టీలని పిలిచారు.
దానికి కేటీఆర్ కూడా వెళ్ళాడు. ఆ బీఆర్ఎస్ తరఫున రేవంత్ రెడ్డి వచ్చాడు, స్టాలిన్ పెట్టాడు ఆ మీటింగు. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళా. ఎందుకని వెళ్ళలేదు? ఇప్పుడు నిజంగా వెళ్ళకుండా ఒక లెటర్ పంపాడు. ఇప్పుడు వెళ్ళకపోవడం ఏంటి, లెటర్ పంపడం ఏంటి? కనీసం ఆ మాత్రం అన్నా ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇతనికి ఎంతమంది బలం ఉన్నారమ్మా? ఒక నలుగురేమో లోక్సభలో ఉన్నారు, ఒక 7 ఏమో రాజ్యసభలో ఉన్నారు, ఒక 11 ఓట్లు ఉన్నాయి. మళ్ళీ 11 అంటే నువ్వు 11 రెడ్డి అంటావు. మొన్న పులివెందులను ఘోరంగా ఓడిపోయారు కదా సార్, అందుకే ఆ భయంతో ఇంక అట్లానే ఉన్నాడంట. ఇక వచ్చే అవకాశం ఉందా, అసలు ముందుకు వచ్చి నడిపే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు 11తో జగన్ ఆడుకుంటున్నాడా, జగన్తో 11 ఆడుకుంటున్నాయా? ఇప్పుడు 11 ఇతను పుట్టె ముంచేటట్టుగానే ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆ 7 నలుగురు 11 మంది జగన్ చెప్పినట్టు వింటారా? అది పోనీ ఆ మాత్రమన్నా నీకు ధైర్యం ఉందా? ఎందుకంటే గతంలో ఇతను ఏం చేశాడు, ఆ వక్ఫ్ బిల్లు చట్టం తెచ్చింది మోడీ ప్రభుత్వం. వక్ఫ్ బిల్లు మరి ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి ఎన్డీఏ పార్టీలన్నీ దానికి ఓటేస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నాకు ముస్లింలు అంటే నాకు చాలా ప్రేమ, నాకు ముస్లిం ఓట్ బ్యాంకు, నేను బీజేపీని వ్యతిరేకిస్తాను అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఓటేయమన్నాడు. లోక్సభలో ఒక రకం, రాజ్యసభలో ఒక రకం. ఆ డ్రామా చూడు, అసలు ఆ జగన్ నాటకం చూడు. ఏది కరెక్ట్గా విప్ ఎప్పుడు ఇస్తాడు? ముందు రోజు ఇవ్వాలి. ఎలక్షన్ ముందు రోజు ఇవ్వాల్సిన విప్పు ఎలక్షన్ రోజు ఇస్తాడు. ఇంకా కొన్ని గంటల్లో ఎలక్షన్ జరుగుద్దనంగా విప్ ఇస్తాడు. ఆ విప్ ఇచ్చిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆ వక్ఫ్ బిల్ చట్టంలో మరి ఒక 6 అనుకూలంగా ఓటేశారు. ఎట్లా, ఎక్కడి నుంచి వచ్చే ఓట్లని చూస్తే ఆ ఓట్లు వైసీపీ ఎంపీ పరిమళ నత్వాని బీజేపీకి అనుకూలంగా ఓటేశాడు. ఇప్పుడు ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. ఇవాళన్నా ఇతను ఎంపీలు ఇతను మాట వింటారా? ఇప్పుడు అక్కడ 9, ఇక్కడ 7, 11 మంది జగన్ చెప్పినట్టుగా నిజంగా ఎన్డీఏకి వేస్తారా, లేకపోతే సామాజిక వర్గం చూసుకుని సుదర్శన్ రెడ్డికి వేస్తారా? ఎందుకంటే షర్మిల తిట్టింది, ఇతనికి అసలు సామాజిక వర్గం మీద కూడా ప్రేమ లేదు, అదంతా ఒకటి నాటకం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గనక సొంత సామాజిక వర్గం మీద ప్రేమ ఉంటే ఇవాళ తమిళనాడు రాధాకృష్ణన్కి ఎట్ట మద్దతు ఇస్తాడు, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కదా మద్దతు ఇవ్వాల్సింది అంటూ అతనికి రెడ్ల మీద కూడా ప్రేమ లేదా? ఎవరు? షర్మిల. ఇప్పుడు ఈ 11 మందిలో రెడ్లంతా సుదర్శన్ రెడ్డికి వేస్తారా? ఇప్పుడు ఇవాళ ఏం జరుగుద్ది? ఏం క్రాస్ ఓటింగ్ జరుగుద్ది? ఇప్పుడు మళ్ళా ఇంకో జగన్ నాటకమా? అయోధ్య రామిరెడ్డి, లేకపోతే ఆ మేడ రఘునాథ్ రెడ్డి, లేకపోతే అవినాష్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా కూడా ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేస్తుందా? మిథున్ రెడ్డి అతను బెయిల్పై వచ్చారు కదా సార్, అదే ఓటు వేయాలని చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక మళ్ళీ సరెండర్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? పాపం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫీల్ అవుతాడు, ఈ క్రిమినల్స్ అంతా నాకు ఓటేస్తుంటే ఈ బెయిల్పై వచ్చినాడు, ఆ ఓటు నాకెందుకు అంటాడా? ఏదైనా ఇప్పుడు రాధాకృష్ణన్ వర్సెస్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నిక జగన్ కొంప ఎలా ముంచుద్దో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.